కోటి ఎకరాలు పెట్టింది ఇవాళ. ఏమైంది? సెటిల్మెంట్ అయితే తీసేసుడు, లేకపోతే పెట్టుడు. 1 కోటి ఎకరాలు పెట్టిండ్రు. దీని వెనుక ముఖ్యమంత్రి హస్తం ఉంది. ముఖ్యమంత్రి పొంగులేటి ఇద్దరు కలిసి కూడబలుకొనే ఇవాళ భూములు కొల్లగొడతా ఉన్నారు. పేదల రక్త మాంసాలు పీలుస్తూ ఉన్నారు. త్వరలోనే ఇంకో భూ కుంభకోణం కూడా బయట పెట్టబోతున్నా. వీళ్ళిద్దరు కలిసి ఏ రకంగా చేస్తున్నా కొన్ని వందల కుంభకోణాలు ఉన్నాయి. ఆధారాలతో సహా ఒక భూ కుంభకోణాన్ని త్వరలోనే బయట పెట్టబోతా ఉన్నా. అది ఎట్లా చేసిండ్రో ఏం చేసిండ్రో అన్నీ చెప్తా. ఎందుకంటే ఇవాళ పొంగులేటిది రేవంత్ రెడ్డిది ఫెవికాల్ బంధం. ఇవాళ కొడంగల్ నారాయణపేట లిఫ్టు ముఖ్యమంత్రి నియోజకవర్గం టెండర్ ఎవరికి ఇచ్చిండు? కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ టెండరు పొంగులేటికే కదా నువ్వు ఇచ్చింది. మీ బంధం అంత గట్టిది. నీ నియోజకవర్గంలో వేల కోట్ల రూపాయల టెండర్ ఇదే పొంగులేటి కంపెనీకే ఇచ్చినావు కదా. అంటే మీ ఇద్దరి మధ్య ఎంత బంధం ఉందో అర్థమైతలేదా? మూసీ నీకు ఇష్టమైన ప్రాజెక్టు కదా మూసీ. ఆ మూసీకి మంచినీళ్ళు తెచ్చే, కాళేశ్వరం నీళ్లు తెచ్చే టెండర్ ఎవరికి ఇచ్చినావు? పొంగులేటికే ఇచ్చినావు కదా. నీ కలల ప్రాజెక్టు మూసీ టెండరు పొంగులేటికే ఇచ్చినావు. నీ నియోజకవర్గ కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ వేల కోట్ల టెండరు పొంగులేటికే ఇచ్చినావు. ఇక నువ్వు పొంగులేటి మీద యాక్షన్ తీసుకుంటావు అంటే ఎవరు నమ్మాలి? మీ ఇద్దరి మధ్య ఉన్న బంధం అంతా ఇంత కాదు కదా. అన్నీ తెలుసు, బయట పెడతాం, ఇచ్చిపెట్టాం. ఇకపోతే ఏ తప్పు జరగలేదంటారు. ఏ తప్పు జరగకపోతే ఎందుకు అంత భయపడుతున్నారు? ఇవాళ ఇవి 2 లెటర్లు. మైనింగ్ డిపార్ట్మెంటు ఇది ఇల్లీగల్ క్రషర్, ఈ క్రషర్ను మూసివేయండి, ఈ క్రషర్ మీద చర్యలు తీసుకోండి అని మైనింగ్ డిపార్ట్మెంట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు 8 నెలల కింద ఉత్తరం రాసింది. 8 నెలల నుంచి గడ్డి విక్తుండ్రా, గాడిద పనులు దొమ్ముతుండ్రా, మేమే బయటకు పెట్టినా అంటున్నావు కదా రేవంత్ రెడ్డి. 8 నెలల కింద ఈ ఇల్లీగల్ క్రషర్ రాఘవ క్రషర్ మీద చర్య తీసుకోమని మైనింగ్ డిపార్ట్మెంట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు రాస్తే నిద్రపోతుందా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు? మంత్రి గారు దాన్ని భయపడుతుందా, నిద్రపోతుందా? అదే మా పటాన్ చెరువు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి గారి తమ్ముడిని రాత్రికి రాత్రి అరెస్ట్ చేసి 4 రోజులు జైల్లో పెడతారు. మంత్రి గారి క్రషర్ అయితే అటు పోవడానికి భయపడతారా? ఇది కాదా? ఈ డాక్యుమెంట్లు నిజాలు కావా? తర్వాత మేం బయట పెట్టినాం. ఎప్పుడొచ్చింది లెటరు? సీనరేజ్ ఛార్జెస్ కట్టినాము. దిస్ ఈజ్ ద డాక్యుమెంట్. ఇది కూడా ఎప్పుడొచ్చింది? హెచ్ఆర్డీసీఎల్కు పొంగులేటి కంపెనీ పోయి మేము సీనరేజ్ కట్టిన ఒక కాపీ ఇవ్వండి, డాక్యుమెంట్ ఇవ్వండి అని అట్టుకొచ్చింది. దేనికి సీనరేజు? ఏ క్రషర్ సీనరేజు? ఈ క్రషర్ నుంచి కోత్వాల్ కూడా క్రషర్ నుంచి పోయినట్టు 0 పర్మిట్లు ఉన్నాయా? కోత్వాల్ కూడా నుంచి తీసుకువెళ్తే మైనింగ్ డిపార్ట్మెంట్కు నెల నెల మీరు ఎన్ని మెట్రిక్ టన్నులు తీశారు, ఎన్ని మెట్రిక్ టన్నులు ఎక్కడ సప్లై చేశారో ప్రతి నెల మైనింగ్ డిపార్ట్మెంట్కు రిపోర్ట్ ఇవ్వాలి. ఇచ్చిండ్రా? ఏదీ లేదు. ఇది క్రషరే ఇల్లీగలే. మైనింగ్ డిపార్ట్మెంట్ యొక్క పరిధిలో లేకుండా ఏ మైనింగ్ పర్మిట్ లేదు, ఇండస్ట్రీస్ అనుమతి లేదు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనుమతి లేదు.